అఖిలభువనదీపం భక్తచిత్తాభ్యసూర్యం సురగుణమునిసేవ్యం తత్వమస్యాదిలక్ష్యం హరిహరసుతమీశం తారకబ్రహ్మరూపం శబరిగిరినివాసం భావయే భూతనాదం. స్వామియే శరణమయ్యప్ప. ప్రియమైన ఆత్మబంధువులారా, ఆశ్రిత వారి సౌజన్యంతో మనం ఈ భక్తి అనేటువంటి ఈ ఒక్క కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నాం. ఈ ప్రారంభించుకున్నటువంటి ఈ కార్యక్రమంలో మనం ఎన్నో విషయాలను తెలుసుకోవటం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా ఒక విషయాన్ని నేను మీకు క్రోడీకరిద్దాము, చెప్దాము అనుకుని చెప్పేసరి ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి విషయం ఏంటంటే, ఒక రాయి ఒక శిల్పంగా కావాలంటే ఒక మంచి శిల్పి చేతిలో ఆ రాయి పడినప్పుడు అది అద్భుతమైనటువంటి శిల్పంగా మారుతుంది. అలా కాకుండా ఆ రాయి ఒక పిచ్చి తాలూకు శిల్పి చేతిలో పడితే అది కన్ను కానీ, ముక్కు కానీ, చెవి కానీ ఏ ఒక్కటి కూడా గోచరం కాకుండా అగమ్య గోచరమైనటువంటి శిల్పంగా మారుతుంది తప్పితే దానిలో ఏ ఒక్క రూపురేఖల్ని కూడా మనం తెలుసుకోలేము. ఈ విషయాన్ని గ్రహించవలసినటువంటిది. అలాగే చక్కని జ్ఞానబోధ చేసటి గురువులు దొరికితే వాళ్ళ జీవితాలు ఎంతో ఆనందమయంగా, సుఖప్రదంగా జరుగుతాయి. నల్లేరు మీద బండి నడిచినట్లుగా. అంటే ఆ రోజుల్లో ఆ నల్లేరు లాంటి వాటి మీద బండిలు చాలా చక్కగా నడిచేవి. ఈ రోడ్డు తార్ రోడ్లు, సిమెంట్ రోడ్ల మీదలాగాను. కనుక ఈ విషయాలన్నింటినీ కూడా గ్రహించవలసినటువంటి విషయము. ఇది ఎందుకు చెప్తున్నామంటే, ఈ యొక్క గణపతి అనేటువంటి నవలని వ్రాసినటువంటి ఆ యొక్క కవీశ్వరులు వారు రాజమహేంద్రవరం వాళ్ళు. ఆయన గణపతి అనేటువంటి ఒక చక్కని నవల రాయటం జరిగింది. ఆ రాసిన దాంట్లో ఆ గణపతి అనేటువంటి అతనికి ఎందరు గురువుల దగ్గరికి వెళ్ళినా చదువు రాలేదు. కానీ అదే అతను గురువుగా మారి అతను విద్యార్థులకి పాఠం చెప్పడం ప్రారంభించాడు. ఎలా చెప్తున్నాడయ్యా అంటే, శ్రీ రఘురామచారు అని చెప్పేసినటువంటి ఒక పద్యాన్ని తీసుకుని ఆ యొక్క రాముల వారు చారు కాస్తూ ఉంటే తులసి దళాలను వేసి ఇలా కాచాడు అని చెప్పేసని ఆయనకు తెలిసినటువంటి భావాల్లో చెప్పడం ప్రారంభించారు. ఇలాంటివి వినటం మూలంగా దౌర్భాగ్యం ఏమొస్తుందంటే, నిజమైనటువంటి గురువు దొరికి అతను చెప్పేటువంటి తత్వబోధన కార్యక్రమానికి సంబంధించిన విషయాన్ని ఈ శిష్యుడు గ్రహించాలి అంటే రెంటికి చెడ్డ రేవడిగా మారతాడు తప్పితే అంతకు మించి ఇతనికి వచ్చేటువంటి జ్ఞానము అనేటువంటిది ఏదీ ఉండదు. నేటి మాధ్యమాల ద్వారా ఎవరు పడితే వాళ్ళు ఏదో ఒక విషయాన్ని చెప్పేద్దాము అని చెప్పేసి అనుకుంటారు. నిన్న నేను ఈ యొక్క ఫేస్బుక్లో ఒక వీడియో చూడటం జరిగింది. ఆ మహాతల్లి నిజంగా 2 చేతులు ఎత్తి ఆవిడ దండం పెడుతూ చెప్పింది, మహానుభావులారా, మీరు ఏవైనా చెప్పాలి అని అనుకునేటట్టయితే ముందు మీ యొక్క భార్యకి, మీ ఇంట్లో వాళ్ళకి చెప్పి వాళ్ళ చేత ఆచరించండి. అంతే తప్పితే కనిపించినటువంటి ప్రతి వాళ్ళకి మీ తాలూకు జిడ్డు తీసుకొచ్చి అంటించేసి
అన్యాయంగా వాళ్ళ బ్రతుకులతో ఆడుకోవద్దు అని చెప్పేసి ఆ మహాతల్లి 2 చేతులు ఎత్తి నమస్కరించడం జరిగింది. దీనికి కారణం ఏమిటయ్యా అని అంటే, ఒకళ్ళు లలితా సహస్రాన్ని ఇలా చదవకూడదు, లేకపోతే విష్ణు సహస్రాన్ని ఇలా చదవకూడదు, గంగలో స్నానం చేసేటప్పుడు ఇలా చేయకూడదు, ఇలాగే దైవ మందిరంలోకి ప్రవేశించి ఆ యొక్క దైవ పూజా కార్యక్రమం చేద్దామని చెప్పేసి అని ఒక భక్తితోనో ఒక శ్రద్ధతోనో వాళ్ళు ప్రారంభిద్దామనుకుంటే పూజా కార్యక్రమం ఇలా చేయకూడదు. తులసి దళాలను తీసుకెళ్ళి పూజా మందిరాల్లో వేయకూడదు, వినాయకుడికి పూజ చేయకూడదు, మొగలి పువ్వు తీసుకొచ్చి శివుడికి పూజ చేయకూడదు. ఇవన్నీ ఎవరు వీళ్ళు పుట్టించారా? వీళ్ళు మూలంగా ఈ యొక్క సృష్టి జరిగిందా? ఇంత ఇంగిత జ్ఞానం లేనటువంటి పశువులు మాట్లాడేటువంటి మాటలు ఆవిడ చెప్పిన దాన్ని బట్టి ఆఖరికి ఎలా తయారవుతోంది అని అంటే, ఒక శ్రద్ధ కలిగినటువంటి వాడు ఒక పూజ చేయాలి అని అంటే భయపడిపోయేటువంటి పరిస్థితి ఏర్పడి ఆఖరికి హిందూయిజాన్ని వదిలేసి ఈ సనాతన ధర్మాన్ని వదిలేసుకుని, వద్దురా బాబోయ్ ఈ యొక్క సనాతన ధర్మంలో మనం ఉండి ఇటువంటి క్రమశిక్షణలో మనం పూజ చేయకపోతే ఏమైపోతాము అని చెప్పేసి వాళ్ళు అన్యమతాలకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితిని కల్పిస్తున్నారంటే, ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టుకోలేడు అని ఒక సామెత చెప్పినట్లుగా ఇక్కడ ఇవాళ నేను ఎందుకు ఈ విషయాన్ని మాట్లాడాల్సి వస్తుందంటే, వాళ్ళకి తెలిసినా తెలవకపోయినా ఒక 4 పుస్తకాలు చదవగానే ఆ ఒక 4 పుస్తకాలు చదవటం మూలంగా వాళ్ళు ఒక జ్ఞాని అని చెప్పేసి అలా అనుకుని వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఒక గురువుని ఆశ్రయించారా? ఒక చిన్మయ మిషనరీకి సంబంధించిన ఒక చిన్మయ గురువు దగ్గరికి కానీ, ఒక జ్ఞానానందం కలిగినటువంటి ఒక మహత్తు కలిగినటువంటి గురువుని కానీ ఆశ్రయించి వాళ్ళు అటువంటి వాటి గురించినటువంటి విషయాలు ఏమైనా తెలుసుకోవటం జరిగిందా? ఏమీ లేదు. వాళ్ళకి ఏది తోస్తే వాళ్ళు దాన్ని చెప్పి ఇది చేయకూడదు, పూజా మందిరంలో ఇటువంటి వస్తువులు ఉండకూడదు, ఉంటే మీకు లక్ష్మీదేవి వెళ్ళిపోయి దరిద్ర దేవత వచ్చేస్తుంది, లేకపోతే మీకు దరిద్రం పట్టుకుంటుంది, మీరు ఒక్కసారిగా మీరు బీదవాళ్ళు అయిపోతారు, కష్టాలు వచ్చేస్తాయి, మీ సుఖాలన్నీ పోతాయి అని ఇటువంటి విషయాలకి ప్రాధాన్యతనిచ్చి ఇలాంటి విషయాలు కొంచెమైనా మాట్లాడేటువంటి వాళ్ళ సిగ్గు ఎగ్గు అనేటువంటిది ఏమాత్రము కల్పించట్లేదు. వాళ్ళు ఏదోటి మాట్లాడేయాలి కదా, ఈ యొక్క ఎలక్ట్రానికల్ మీడియాలో మేము కల్పిస్తే చాలు అనుకున్నటువంటి మాటలే తప్పితే నిజంగా వాళ్ళు ఈ యొక్క మాట్లాడేటప్పుడు ఈ విషయాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుంటున్నారా? దీని మూలంగా ఎందరి జీవితాలతో వీళ్ళు పరాశకాలు ఆడుతున్నట్టు అవుతోంది. దీని పర్యవసానం ఏమిటి? ఈ యొక్క సుఖంగా ఉన్నటువంటి మతంలో నుంచి ఇటువంటి భయంకరమైనటువంటివన్నీ చెప్పటంతో వీళ్ళు ఆఖరికి ఏం చేస్తారంటే, ఇటువంటి మతంలో మనం ఉండే కన్నా, ఇటువంటి పనులు మనం చేసే కన్నా ఏ పనులు చెయ్యనటువంటి ఒక మతంలోకి వెళ్ళిపోతే హాయిగా మనకు అందులో బ్రతకచ్చు, ఇటువంటి చేష్టలేవి మనకు ఉండవు, ఎవడు కూడా మనకి ఇలాంటివి చెప్పడు అనేటువంటి విషయాల్ని ప్రజలలోకి వాళ్ళ తాలూకు భక్తిని మూర్ఖ భక్తి కింద మార్చేసి ఈ మూర్ఖులు చేస్తున్నటువంటి ఈ తత్వబోధన లేదు, వాళ్ళ పిండాకుడు లేదు అన్నట్టుగా వాళ్ళు చెప్పేటువంటి మాటలు వినేటట్టయితే ఎంత కోపం వస్తుందంటే, ఆవిడ నిన్న రాత్రి ఆ వీడియో విన్న తర్వాత అసలు వీళ్ళని ఏమనాలి అనేటువంటి, దీనికి తోడు బదిరాందక శవము చూడ పాపము సుమతి అన్నట్టుగా అధికారులకి అయినటువంటి వాళ్ళకి కూడా ఈ విషయాలు పూర్తిగా పట్టవు. వాడికి ఏదో అధికారం తెలుస్తుంది తప్పితే శాస్త్ర పరిజ్ఞానం ఏముందని చెప్పేసి అని వాళ్ళు వెళ్ళి ఇటువంటి వాళ్ళని ఆశ్రయించేటప్పటికీ, ఓహో అధికారులే వెళ్ళారు కదా మనం కూడా వెళ్ళొచ్చేమో అనేటువంటి
సర్వసాధారణటువంటి వాళ్ళు అనుకునేటువంటి పరిస్థితికి వస్తుంది. ఈ పరిస్థితి ప్రభావం మామూలుగా ఉన్నటువంటి మనుషుల మీద పడి ఇలాంటి ప్రవచనాలన్నీ విన్న తర్వాత వీళ్ళు ఎందుకు అన్యమతస్థులుగా మారుతున్నారు అని అంటే, మొట్టమొదట లేనటువంటి వాటిని పట్టుకొచ్చి భగవద్గీతలో వర్ణాన్ని గురించి మాత్రమే చెప్పాడు కానీ కుల ప్రసక్తి గురించి ఎక్కడా చెప్పలేదు. ఈ యొక్క కులాల కుంపటనే ఒకటి పెట్టి ఇలా మనుషుల్ని దూరం చేశారు. రెండోది లలితా సహస్రనామం లేకపోతే ఒక దేవతా పూజా కార్యక్రమానికి వచ్చేటప్పటికి వీళ్ళు ఏమైనా చేసి అందులో నిశ్రాణితులై వీళ్ళు గొప్పవాళ్ళుగా వీళ్ళు ఏమైనా పొందారంటే అది లేదు. దుష్ట దురాచార అని చెప్పేసి అంటున్నారని చెప్పేసి అది ఇలా చదవకూడదు, అలా చదవాలి, పూలు కుడి చేత్తో పట్టుకోకూడదు, ఎడం చేత్తో పట్టుకోవాలి, ఎడం చేత్తో పట్టుకోకూడదు, ఇక్కడేదో గుండె దగ్గర నుంచి పట్టుకుని ఇలాగా ఆత్మార్పణం అంటూ చేయాలి, ఇలాంటి దిక్కుమాలవన్నీ చెప్పి ఈ యొక్క అపభ్రంశమైనటువంటి విషయాలన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకొచ్చి వీటిని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చి మతంలాగా ఉన్నటువంటి ఎంతో నమ్మకము విశ్వాసంతో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళ విశ్వాసాలని వాటిని తొలగించేసి వాళ్ళని మూర్ఖులుగా తయారు చేస్తున్నారు. అసలు ముందు ఈ రామాయణ భారత భాగవత కథలలో ఉన్నటువంటి అంతర్భాగాలు వాళ్ళకి ఏమైనా తెలిసాయా? ఇవి ఏ ఉపనిషత్తులతో కానీ ఏ ఖండికలతో కానీ లేదా ఏదైనా సమన్వయం చేసినటువంటిది కానీ ఇలాంటి వాటితో వీటి మీద వీళ్ళు ఏవైనా ప్రయోగాలు చేశారంటే వీళ్ళు నోటికొచ్చింది చెప్పేటం. ఆ ఒక దైవ మందిరంలోనో ఆ పూజా మందిరంలోనో ఆ పూజా గదిలోనో ఈ వస్తువులు ఉంటే మీకు దరిద్రం పట్టుకుంటుంటే ఎవడు మాత్రం దరిద్రాన్ని ఆహ్వానిస్తారు. కనుక ఇటువంటివన్నింటినీ కూడా తీసుకొచ్చి నానా భీభత్సంగా అన్నట్టుగా చెప్పడం ప్రారంభిస్తున్నారంటే ఇది దురదృష్టమో అదృష్టమో కూడా తెలియలేనటువంటి పరిస్థితి ఏర్పడుతున్నటువంటి పరిస్థితి. ఇటువంటి ప్రవచనాలు విన్న తర్వాత వీటిని తొలగించి వాళ్ళలో భక్తి బీజాలను వెయ్యాలంటే ఆ గురువులకి సాక్షాత్తు పరమేశ్వరుడే దిగి వచ్చిన లేకపోతే నా 3 ముఖాలతో ఉన్నటువంటి దత్తాత్రేయుడు ఇంకో ముఖాన్ని కూడా తగిలించుకుని వచ్చినా కూడా వీళ్ళని మార్చడం అనేటువంటి చాలా అసంభవమైనటువంటి విషయం. ఎందుకంటే ఇలాంటి చెత్త మాటలన్నీ చెప్పి వాళ్ళ మనోభావాలను దెబ్బతీసి వాళ్ళకి భయభ్రాంతులను చేసి ఇలా చేయాలి పూజ, అలా చేయాలి, తులసి దళాలు వేయకూడదు, గరిక వేయకూడదు, పూలు వేయకూడదు అని ఇలాగ ఏంటేంటో వీళ్ళ తాలూకు పైత్యం అంతా కూడా తీసుకొచ్చి వీళ్ళకి అప్పచెప్పి దాని మూలంగా వాళ్ళు బాగుకునేటువంటిది ఏంటి? ఇదే కాకుండా అపభ్రంశమైనటువంటి స్వర్గము నరకము, స్వర్గము నరకము, స్వర్గము నరకము, పాపము 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 పుణ్యము ఏంటి? వీటి మూలంగా వీళ్ళు బాగుకునేది ఏంటి? ఏ ఒక్క విషయమైనా తెలుసా వీళ్ళకి? బ్రహ్మ పదార్థం అంటే తెలుసా? ఆత్మ అంటే తెలుసా? ఈ ఆత్మ ఎలా ఉంటుందో ఆత్మ దర్శనానికి ఏమైనా ప్రయత్నం చేశారా? ఏ గురువునైనా ఆశ్రయించారా? లేదే. వీళ్ళు చెప్పేటువంటి ఈ ఒక్క క్షుద్రమైనటువంటి మాటల మూలంగా ఎంత అపభ్రంశం జరుగుతోంది, ఎటువంటి పరిస్థితులు వస్తున్నాయి. వాళ్ళు నిజంగా చక్కగా చదువుకునే వాళ్ళకు కూడా భయం పట్టుకుంటుంది. ఆ ఒక్క మాటలు ఉన్నటువంటి వాటి దగ్గరికి వచ్చాడు మంత్రం చదవాల్సి వస్తే దుష్ట దూర అంటే ఇదేదో చదవగానే ఏదో అయిపోతుందేమో, దీని మూలంగా ఏదో పుట్ట మీద చీమ కుట్టినా నాగేంద్రుడి తాలికి మహిమన్నట్టుగా తయారవుతామనుకుని చెప్పేటువంటి పరిస్థితులు తీసుకొస్తున్నారు తప్పితే ఆ కథలను ఆకలింపు చేసుకుంటున్నారా? వీళ్ళకి నిజంగా అర్థమయ్యాయా కథలు?
కథలు అర్థమయ్యి ఈ పూజా విధానాలు తెలిసి ఇవి వీళ్ళు చెప్తున్నారా? ఇప్పుడు ప్రచారంలో ఉన్నటువంటి అయ్యప్ప దీంట్లో ఏ శాస్త్రజ్ఞుడైనా అడిగి చెప్పమనండి, ఒక పురుషుడు స్త్రీగా వేషం వేసుకుంటే అతని గర్భాశయం కానీ మిగిలినటువంటివి కానీ వచ్చి అతను శిశువుని కనటానికి అవుతుందా? అలా అయ్యేటట్టయితే ఇటువంటి అయ్యప్ప జలనానికి సంబంధించినటువంటి ఈ కథను ఇలా చెప్తున్నారంటే దీనికి సంబంధించినటువంటి విషయ పరిజ్ఞానం ఏమైనా ఆ ఒక గురువుకు కానీ ఈ ఒక శిష్యులకు కానీ తెలుస్తుందా? అంటే శివుడు మోహిని అవతారం ఎత్తగానే విష్ణు దాని వెనకాతలో వెర్రెక్కిపోయి పరిగెట్టాడు అనేటువంటి దీన్ని భారతంలో వ్యాస భగవానుడు రాస్తున్నారు ఒక దగ్గర. ఈ యొక్క బ్రహ్మ అనేటువంటి ఆయన సభని తీర్చి ఉండగా అందరూ కూడా వెళ్ళటం జరిగింది. గంగా మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళటం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ గంగని ఒక గంధర్వుడు ఒక కామదృష్టితో చూసి ఆవిడ గాలికి చీర తొలగటం ఏదో జరిగింది అని అనగానే ఆవిడొక విధమైనటువంటి దృష్టితో చూశాడు అని చెప్పేసి ఆ బ్రహ్మ అతన్ని శపించి నువ్వు భూలోకంలో సంతరుడిగా పుట్టు అని చెప్పని అతనికి శాపాన్ని ఇచ్చి ఈ గంగాదేవిని కూడా భూలోకంలో పుట్టమని చెప్పేసి అన్నారని చెప్పేటువంటి కథను తీసుకుని అటువంటి కథని చెప్తున్నప్పుడు దానిలో ఉన్నటువంటి అంతర్భాగమేమిటి అనేటువంటి విషయ పరిజ్ఞానమే లేకుండా ఆ కథ వింటే ఏమొస్తుందంటే బ్రహ్మ దగ్గరికి మన పుట్టించినట్టు బ్రహ్మే అందరినీ పిలిచి సభలో కూర్చోబెట్టి మాట్లాడుతుంటే ఆ గంధర్వుడే కామంతో చూడగాలని మనం చూస్తే తప్పేమిటి అనేటువంటి పరిస్థితి ఒక సామాన్యుడికి కల్పిస్తున్నారు. అది వ్యాస భగవానుడు ఎందుకు అలా రాశాడు అనేటువంటి పరిజ్ఞానం వీడికి రాకపోగా ఒక సామాన్యుడిని తప్పు చేయటానికి పురిగొలిపేటువంటి పరిస్థితిలోకి వస్తున్నాడు. విశ్వామిత్రుల వారు మేనకని చూడగానే తను చేస్తున్నటువంటి తపస్సంతా కూడా మానేసి ఆ మేనకతో కొన్ని సంవత్సరాలుండి ఆ మేనకకి ఈ అమ్మాయిని కనటం జరిగింది శకుంతలని అనేటువంటి విషయాన్ని చెప్పటం జరుగుతున్నటువంటి. అసలు ఈ కథలు ఏంటి, వీటిలో ఉన్నటువంటి అంతర్భాగం ఏమిటి? శివుడు పార్వతి ఇద్దరు కూడా హాయిగా అన్యోన్యంగా దంపతులుగా ఉంటున్నప్పుడు ఈ దేవతలు అనుకున్నారట ఏమని, శివుడు చాలా ధైర్యం గలవాడు, చాలా మహత్తు కలిగినవాడు, అమ్మవారు కూడా నిజంగా చాలా మహత్తు కలిగినటువంటిది, వీళ్ళిద్దరి సంభోగంలో పుట్టేటువంటి పుత్రుడు ఇంకా ఎంత గొప్పవాడవుతాడో అని చెప్పేసి అనుకోగానే వీళ్ళొచ్చి శివుడిని ప్రార్థించి అడిగట, మహానుభావ నువ్వు పెళ్ళాలతో నువ్వు సంభోగం చెందకు, ఆ పుట్టే పిల్లలు ఇంకెటువంటి వాళ్ళు అవుతారో అని చెప్పేసి ఆ వ్యాస భగవానుడు రాశాడు. ఆ వ్యాస భగవానుడు రాసినటువంటి ఈ యొక్క వ్యాసో విష్ణువు అంటారు, అటువంటి ఆయన రాసినటువంటి ఈ కథ తర్వాత ఇప్పుడు నువ్వు నీ పిల్లలతో కలిస్తే నీకు పుట్టినటువంటి పిల్లలు మమ్మల్ని అందరినీ సంహరించే వాళ్ళైతే కష్టమవుతుంది అనగానే అప్పుడు ఆ శివుడు తన తాలూకు వీర్యాన్ని భూమి మీదకి వదిలేశాట. ఆ భూమి మీద పడినటువంటి ఆ వీర్యం అది నీళ్ళల్లోకి వచ్చి అగ్నిలోకి వచ్చి అది ఆఖరికి కుమార సంభవమైంది అని చెప్పేటువంటి కథని వ్యాసులు వారు రాశారు అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉంటే ఎంత హాస్యాస్పదమైన కథ. ఏ విదేశీయుడైనా దీని గురించి ప్రశ్నిస్తే ఏం చెప్తారు? మహత్యాల గురించి చెప్తారా, మహిమల గురించి చెప్తారా? ఈ కథలో ఉన్నటువంటి అంతర్భాగం ఏమిటి? ఇది ఏంటి తత్వాన్ని చెప్తోంది? తత్వ పరిజ్ఞానం ఏమైనా తెలుసా? తత్వమసి అనేటువంటి ఒక ముక్క పట్టుకుని మాట్లాడుతున్నారు. అసలు ఆత్మ అంటే ఏంటి, ఆత్మని దర్శించాలంటే ఏంటి, అది ఇంద్రియాలకే గోచరించదు కదా, అట్లాంటిది శివుడు మనకి గోచరిస్తాడా? ఈ పరమేశ్వరుడు గోచరించేటువంటి పరిస్థితిలో ఉంటాడా? సృష్టిక్రమం ఏమిటి? ఇది ఏవైనా ఒక విషయాన్ని ఒక బ్రహ్మ విద్యా సాంప్రదాయానికి సంబంధించినటువంటి గురువుల వద్ద నుంచి నేర్చుకుని
వీళ్ళు ఏమైనా జ్ఞానాన్ని ఆర్జించి చెప్తున్నారంటే ఏమీ లేదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా, వాళ్ళ నోటికి వచ్చినట్టుగా వాళ్ళు చెప్తారనమాట. ఒక విగ్రహాన్ని ఒకడు వేలంత ఉండాలి, ఇంతకన్నా 3 అంగుళాల కన్నా 4 అంగుళం పెడితే నీ శిరస్సు పగిలిపోతుంది. వాడికి పట్టడు కూడా పెట్టడు, అసలు ఏదీ పెట్టడు. ఏంటిట పవర్ అనేటువంటి దేన్ని బట్టి ఆధారపడుతుంది? ఇంత పెద్ద విగ్రహం పెడితే అంత పెద్ద పవర్ ఉంటుందా? లేకపోతే ఇంత చిన్న విగ్రహం పెడితే అంత చిన్న శక్తి ఉంటుందా? అంత చిన్న శక్తి ఉంటే మరి వీళ్ళందరికీ ఏమిస్తుంది ఆ శక్తి? ఎంత అపభ్రంశమైనటువంటి కథల్ని ప్రాచుర్యాల్లోకి తీసుకొచ్చి మూలమైనటువంటి సనాతన ధర్మాన్ని ఎంత భ్రష్టు పట్టిస్తున్నారంటే వాళ్ళకి తెలియని విషయాల్ని నోరెత్తి మాట్లాడకుండా ఉంటే చాలా బాగుండదు. కానీ అలా ఊరుకోరు. కృష్ణ పరమాత్మ చనిపోయేటప్పటికీ ఒక్కసారి ఇంతింత చదువులు చదివారు, మాస్టర్ డిగ్రీస్ చదివారు, లా చదివారు, లేకపోతే మాస్టర్ లాస్ చదివారు, మార్కెటింగ్లో మాస్టర్ డిగ్రీలు చేశారు. ఇలా పెద్ద పెద్ద డిగ్రీలు చేసిన వాళ్ళందరూ ఒక్కసారి ఆలోచించండి. కృష్ణ పరమాత్మ నిర్యాణం అయిపోగానే ఆయన గుండెకాయ బయటకు వచ్చేసిందిట హృదయం. ఆ హృదయాన్ని తీసుకొచ్చి పూరి జగన్నాథులో ఉన్నటువంటి విగ్రహంలో పెట్టారు. ఆ విగ్రహంలోకి ప్రతిష్ఠించారంటే ఆ ఒక హృదయం అనేటువంటిది మాంస ఖండమే తప్పితే అది వేరే ఉంటుందా? అది ఎంతకాలం ఉంటుంది? మాంసం అనేటువంటిది కొన్ని రోజులు, 2 రోజులు 3 రోజులు ఉండి తర్వాత కుళ్ళిపోతుంది. అది చనిపోయినటువంటి మరణాన్ని పొందినటువంటి కృష్ణ భగవానుడి తాలూకు శరీరాన్ని ఆ దిక్కు లేకుండా పొదల్లో పడి ఉంటే వెళ్ళి అర్జునుడి దహన సంస్కారాలు చేశారు అని చెప్పేటువంటి విషయాన్ని ఈ యొక్క వ్యాస భగవానుడు రాస్తూ ఉంటే ఈ విషయాలన్నింటినీ వదిలేసి ఆయన తాలూకు హృదయాన్ని తీసుకొచ్చి జగన్నాథంలో, ఆ జగన్నాథుడి తాలూకు విగ్రహాల్లో ప్రతిష్ఠించారు పూరిలో అని అంటే, ఇలాంటి కథలు ఎన్ని చెప్పి విదేశీల్లో లేకపోతే ఇంకోళ్ళనో ఎంతకాలం మూర్ఖుల్ని చేస్తారు. ఇది మూర్ఖపు కథ కాకపోతే ఏ కథ అవుతుంది? ఇది జ్ఞానంతో ఆలోచించేటువంటిది అవుతుందా? జగన్నాథుడికి జ్వరం వస్తుంది, ఎవడో మూర్ఖుడు చెప్తాడు. జగన్నాథుడు భగవంతుడికి జ్వరం రావటం ఏమిటి? ఇన్ఫెక్షన్ అనేటువంటిది ఎవరికి వస్తుంది? ఇలాంటివి హిందూ ధర్మశాస్త్రం చెప్పేటువంటిది. దీన్ని సనాతన ధర్మం అని చెప్పేసి మనం పట్టుకుని వేలాడేటువంటిది. ఇటువంటి వాటిని ఎవరైనా బయట వాళ్ళు, బయట మతస్థులు వింటే ఎంత ఆశాస్పదంగా మన వాళ్ళు చూస్తారు అనేటువంటి విషయ పరిజ్ఞానమే లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఆ పూజల్ని మొదలుకుని ప్రతి క్రియ కూడా, ప్రతి పని కూడా అపభ్రంశం చేసేసి భ్రష్టు పట్టించేసినటువంటి ఈ మహానుభావులందరికీ చేతులెత్తి దండం పెట్టి, మహానుభావులారా, ఆ ఒక నిన్న రాత్రి నేను చేసినటువంటి వీడియోలో ఆ మహాతల్లి వేడుకున్నట్టుగా మీ అందరినీ కూడా మరొక్కసారి మేము వేడుకుంటున్నాం. మా గురువులైనటువంటి కృష్ణస్వామి గారు బ్రహ్మ విద్యా సాంప్రదాయంలో తెలుసుకుని బ్రహ్మాండ విద్యకి సంబంధించినటువంటి విషయ పరిజ్ఞానంలో మాకు ఎంతవరకు శిష్యులుగా మాకు చెప్పారో అంతవరకు చెప్పడం జరిగింది. వారు పెట్టిన భిక్షలు పట్టుకునే మేము ఇప్పటికీ మాట్లాడాలంటే కొంచెం భయపడుతూ మాట్లాడుతున్నాము. వీళ్ళకి ఏ విధమైనటువంటి గురువు లేకుండా వీళ్ళు ఇష్టం వచ్చినటువంటి పూజలు పునస్కారాలు చేసి ఇంత సమాజాన్ని భ్రష్టు పట్టించేసి ఆఖరికి పశుపతినాథుడు కూడా ఈ యొక్క పశువుల్ని కాయటం మానేసి ఆయన ఎక్కడికో పారిపోతాడు. ఇక నాకు పశుతత్వం అవసరం లేదు, ఈ పశుపతినాథుడు అనేటువంటి ఈ పేరు కానీ ఇలాంటివి నాకు అవసరం లేదు అని చెప్పేసి అని చెప్తాడు. సృష్టిక్రమం ఎక్కడ ప్రారంభమైంది? ఎవరికి వాళ్ళకి మోక్షం వచ్చేసేయాలి, స్వర్గం వచ్చేసేయాలి, మేము పుణ్యం చేసేసుకోవాలంటే ఎంతకాలం చేస్తారు ఈ పుణ్యము, ఈ స్వర్గము అనేటువంటిది? అసలు ఈ సృష్టి ఎక్కడ జరిగింది? ఈ ఏకాదశ రుద్రుల ద్వారా జరిగింది అనేటువంటి విషయాన్ని చెప్తున్నటువంటి విషయము. వ్యాస భగవానుడు ఏకాదశ రుద్రులు అనేటువంటి శివుడికి ఏకాదశ రుద్రులకి కూడా ఆయన ఒక భేదాన్ని చూపించడం జరిగింది. కానీ మన వాళ్ళు ఏకాదశ రుద్రాభిషేకం అని ప్రారంభిస్తారు. ఇవన్నీ అసలు ఏమైనా తెలుస్తున్నాయా? గణపతి పూజ చేసిన తర్వాత కుమారస్వామి పూజ చేయకూడదు, కుమారస్వామి పూజ చేసిన తర్వాత అయ్యప్ప పూజ చేయాలి. ఎవరు చెప్పారు?
వ్యాస భగవానుడు చెప్పాడా, లేకపోతే వాల్మీకి మహర్షి ఏమైనా ఒక శాస్త్రాన్ని రాసి చెప్పారా? ఇది ఎవరి చేత చెప్పబడింది? ఈ పూజ వరసాన క్రమము క్షేమాన్ని, ప్రజల క్షేమాన్ని కాంక్షించి ఒక పూజ అనేటువంటి దాన్ని ఒక భక్తి భావనతో, దానికి ముందు భక్తి అవ్వాలి అంటే, విశ్వాసం కలగాలి అని అంటే ఒక విగ్రహాన్ని పెట్టుకుని పూజ చేస్తే దాని మూలంగా నిగ్రహం వస్తుందని చెప్పేసి వాళ్ళు పూజ్యులైనటువంటి వాళ్ళు చెబితే, ఆఖరికి ఆ ఒక విగ్రహ పూజలు చేయడానికి కూడా భ్రష్టు పట్టించేసి వాటికి రకరకాలైన పద్ధతులు చెప్తున్నారంటే వీళ్ళు తెలివైన వాళ్ళనాలా, తెలివి తక్కువ వాళ్ళనాలా, వీళ్ళని మహాత్ములు అనాలా? ఇటువంటి వాళ్ళకే బ్రహ్మశ్రీలు, ఉదయశ్రీలు ఇచ్చి వీళ్ళని సత్కరిస్తారు, వీళ్ళకే శాలువాలు కప్పుతారు. ఇటువంటి పశువులకి ఈ ఒక గంగిరెద్దుకి ఎలాగైతే దుప్పట్లు గిప్పట్లు కప్పి ఆ గంగిరెద్దుని ఆడించేవాడు తీసుకొచ్చి ఇంటి ముందు ఆడిస్తూ ఉంటాడో, అలాగే వీళ్ళు అటువంటి పరిస్థితులకు అలవాటు పడిపోయారు తప్పితే నిజమైనటువంటి జ్ఞానాన్ని ఎవరైనా సంపాదించుకుని మాట్లాడుతున్నారా? జ్ఞానం అనేటువంటిది దేవన్నా విత్తనాల వెదజల్లటానికి. జ్ఞానం అనేటువంటిది మొలకెత్తాలి, కానీ మొలకెత్తినట్టు జ్ఞానము పదింతలే, వందింతలే, నూరింతలే అనేటువంటి పరిస్థితికి వస్తుంది తప్పితే ఇదేదో బజార్లో దొరికేటువంటి విత్తనాలు లాంటిది కాదు కదా. ఎందుకు ఆ ఒక్క యాజ్ఞవల్కుల వారు కానీ, శ్వేతకేతులు కానీ, ఇలాంటి మహానుభావులు వశిష్ఠుల వారు కానీ ఇంతమంది ఈ ఒక్క భక్తి జ్ఞానంలో ఈ ఋషి సంపదంతా కూడా ఓలలాడినటువంటి ఈ యొక్క సనాతన ధర్మాన్ని ఈరోజు భ్రష్టు పట్టించి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఇచ్చేటువంటి మాటలు, వాళ్ళు చెప్పేటువంటి పూజ ఇలా చేయాలి అలా చేయాలంటే ఏ శాస్త్రంలో రాస్తుంది? వేదంలో రాసిందా? లేకపోతే మిగిలినటువంటి యొక్క అరణ్యకాల్లో చెప్పబడిందా? ఎన్ని మార్పులు చేర్పులు చెంది యజ్ఞమే ఎన్ని మార్పులు చేర్పులు చెంది వచ్చింది చివరికి. ఇవి ఏవి కూడా అవసరం లేదు. నలుగురిని పోగేసుకు మాట్లాడతామనేటువంటి వీళ్ళందరికీ కూడా మరొక్కసారి మా తాలూకు వందనాలు సమర్పిస్తూ, స్వామి శరణం, స్వామి శరణం. ఇటువంటి ప్రచారాలని మానుకొని భక్తి కలిగి బుద్ధితోనూ నమ్మకంతోనూ విశ్వాసంతోనూ వాళ్ళు చేసే పూజలను వాళ్ళని చెయ్యనియండి. అంతే తప్పితే వాటికి మీరు చిలవలకి పలవలన్నట్టుగాను ఇవి చేస్తే పాపం వచ్చేస్తుంది, ఇవి చేస్తే మీరు రౌరవాది నరకాలకు వెళ్ళిపోతారు, కోట్ల కోట్ల సంవత్సరాలు మీరు నరకంలో ఉంటారంటే ఆ చెప్పేవాడు వెళ్తాడు ముందు నరకానికి. ఇలాంటి పిచ్చి మాటలు చెప్తున్నటువంటి వాడు ఎవడైతే నరకానికి వెళ్తాడని చెప్తున్నారో అటువంటి వాళ్ళకే ఆ నరక ప్రాప్తి ఉంటుంది. 10 సార్లు కాదు 100 సార్లు రిపిటేషన్ చేస్తున్నారు వాళ్ళ ఈ యొక్క నరకము అనేటువంటిది. కనుక ఇటువంటి విషయాలన్నింటినీ కూడా గ్రహించవలసినదిగా, ఇందులో మేమేమైనా కూడా అన్యదా మాట్లాడి ఉన్నట్టయితే ఇది శాస్త్రసమ్మతం కాని విషయంగా మాట్లాడామంటే మీరు శాస్త్రం తెలిసిన వాళ్ళైతే తప్పకుండా చెప్పండి. ఇది విని మీ తాలూకు అభిప్రాయాలను చెప్పండి. తప్పకుండా మేము కూడా సరి చేసుకుంటాం. ఎందుకంటే మేము కూడా గురు సాంప్రదాయాల్లో నుంచి బ్రహ్మ విద్యా సాంప్రదాయం తెలిసినటువంటి బ్రహ్మాండ విద్యకి సంబంధించినటువంటి గురువుల దగ్గర నుంచి మాత్రమే మేము ఈ విద్యను నేర్చుకున్నాము. హిమాలయాస్ మొదలుకుని ప్రారంభిస్తే, విద్య పర్వతాలు మొదలుకుని ప్రారంభిస్తే, శబరిమలలో ఉన్నటువంటి పర్వతాల మొదలుకుని అన్నట్టుగా అన్ని కొండలు ఎక్కి దిగినటువంటి వాళ్ళము. ఏ కొండలు ఏ గుట్టలు ఎక్కకుండా నున్నని ప్రదేశాల్లో కూర్చుని ఇటువంటి మాటలు మాట్లాడుతుంటే సిగ్గు ఎగ్గు అనేటువంటి పెట్టుకుని మాట్లాడాలి. వాళ్ళు ఏంటి సాధన చేశారు, ఏమి కష్టపడ్డారు అనేటువంటి విషయాలన్నింటినీ కూడా గ్రహించి మాట్లాడవలసిన దానిగా మరొక్కసారి అందరికీ కూడా నేను మళ్ళీ చెప్తూ, ఇటువంటి వాటిని వీడియోలుగా చేసి పెట్టకండి. పూజలందు విశ్వాసాన్ని దెబ్బతీయకండి. వాళ్ళ పూజల్ని వాళ్ళని చెయ్యనియండి. స్వామి శరణం, స్వామి శరణం, స్వామి శరణమయ్యప్ప.